హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. డాడీ కూతురు ఛానల్లో ఈరోజు మనము చికెన్ కర్రీ చేస్తున్నామండి. చికెన్ కర్రీ చూడండి, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని, అల్లం పేస్ట్ రెడీ చేసుకొని, హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సో మనం ముందుగా గ్రేవీ కోసము టమాటో అండ్ మిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. సో అదే చేస్తున్నాను ప్రాసెస్. టమాటో మిర్చిని గ్రైండ్ చేసుకునేందుకు యాక్చువల్గా బౌల్ తీసుకున్నాను. ఫస్ట్ చిన్నది అయిపోయింది అది. సో ఇంకో బౌల్ తీసుకుంటున్నాను గ్రైండర్లకి వేసేకి. ఇది యాక్చువల్గా జ్యూసర్లో దీన్ని గ్రైండ్ చేసేస్తున్నాను, మిక్సీ వాడలేదు. మీరందరికీ చికెన్ కర్రీ నచ్చుతుంది, చాలా టేస్టీగా వచ్చింది చికెన్ కర్రీ. యాక్చువల్గా నేను టేస్ట్ చేసి వీడియో చేయాలా వద్దా అని ఆలోచించి, సో రెసిపీ బాగా వచ్చింది కాబట్టి దీన్ని వీడియో చేశాను. ముందే వీడియో చేసి పెట్టాను, ఒకవేళ టేస్ట్ బాగుంటే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. సో కర్రీ టేస్ట్ బాగా వచ్చింది, సూపర్ టేస్ట్ వచ్చింది, అందుకే రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా ఫాలో అయిపోండి. సింపుల్గా చేసే చికెన్ కర్రీ ఇది. చూడండి, గ్రైండ్ చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చిని మనం జ్యూసర్లో వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. అయిపోయింది. కొంచెం అంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద ఆన్ చేసి స్టవ్ని, సో బౌల్ అది బాండియా ఏమంటారు దీన్ని, బాండియే కదా, ఓకే. బాండీ పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం మేము. మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు, కొంతమంది ఇదేమి కొబ్బరి నూనె వాడతారు. ఓకే, కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు, లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్ వాడుకోవచ్చు, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కొంచెం బ్రౌనిష్, అంటే లైట్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు కొంచెం వేయించుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అంతే. హాఫ్ కేజీ చికెన్కి ఒక పెద్ద ఉల్లిపాయ సైజు ఉంటుంది కదా, పెద్దది, ఆ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. సో అది సరిపోతుంది గ్రేవీకి. ఆనియన్ అనేది దాంట్లో వాటర్ అబ్జర్వ్ అయ్యేకి మనము కొంచెం సాల్ట్ అనేది వేసామనుకోండి, ఆనియన్లో ఉండే అంతా వాటర్ అంతా స్టీమ్ లాగా వచ్చేసి అది డ్రై అవుతుంది అనమాట. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్లోనే యాడ్ చేయండి సాల్ట్, మీకు ఎంత కావాలనో అంత చూసి. లాస్ట్లో కావాలంటే తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుందరు. సాల్ట్ అనేది వేస్తున్నాను. అప్పుడు ఆనియన్స్లో ఉండే దీని వాటర్ అంతా పోయి మనకు డ్రై అవుతుంది అనమాట ఆనియన్. కొంచెం ఆనియన్ బ్రౌనిష్ కలర్ రావాలండి, అంతవరకు బాగా వేయించండి. చూడండి, బ్రౌనిష్ కలర్ వస్తుంది ఆనియన్, చూసారా, ఇలా రావాలన్నమాట. తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేయండి. బాండీలో వేసి దాన్ని కొంచెం బాగా తిప్పండి, కలబెట్టండి. సో అది అంటే బాగా మిక్స్ అయ్యి, అంటే కింద అడుగు అంటకుండా, ఆల్రెడీ పెనం బాగా హీట్ ఉంటుంది కదా బాండీ, సో అది అంటకుండా కొంచెం బాగా కలబెట్టండి. ఇదంతే నాన్ స్టిక్ కాబట్టి ఏమంటదు. నార్మల్గా మీరు బాండీలు చేసేటప్పుడు ఏంటంటే అది అంటుకుంటుంది కాబట్టి మీరు బాగా కొంచెం తిప్పుతూ ఉండండి కర్రీని. చూడండి, సూపర్ గ్రేవీ తయారైంది. గ్రేవీ కూడా మంచి, దాన్ని ఏమంటారు, టమాటా, మిర్చి, ఆనియన్, మనం టమాటా బజ్జీ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మీకు కనిపించినట్టు పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి 4 డబ్బాలు అవి. సో ఫస్ట్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి బాగా కలపెట్టాలి మొత్తం. చికెన్ మసాలా వేసి, చికెన్ మసాలానా కాదు, కారం పొడి కలబెట్టండి. లాస్ట్లో నేను తర్వాత చికెన్ మసాలా వేసాను. సో అది కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్నీ ఒకేసారి వేసినా పర్లేదండి, అన్నీ ఎగుతాయి. కొంచెం అడుగు అంటకుండా బాగా తిప్పండి. సరిపోయిన ఆయిల్ వేసుకున్నాను, 3 స్పూన్స్ ఇట్స్ ఇనఫ్. మరి ఎక్కువ ఆయిల్ లేకుండా 3 స్పూన్స్, తక్కువలోనే మనం ఆయిల్ కూడా తక్కువ వాడినట్టు ఉంటుంది, ఎందుకంటే చికెన్లో కూడా కొంచెం ఆయిల్ అనేది వస్తుంది కదా. చూడండి, చికెన్ లివర్ ప్లస్ నార్మల్ చికెన్ 2 కలిపి హాఫ్ కేజీ అనమాట. హాఫ్ కేజీ సరిపోతుంది మాకు, 2 టైమ్స్ తినేస్తాము.
లివర్ పాపకి ఇష్టము, సో లివర్ పాపకు పెడతాను. ఇందులో చికెన్లో ఒకటి పీస్ ఏదో కొంచెం బ్లాకిష్ ఉందండి, సో అది రిమూవ్ చేశాను. అది మళ్ళా ఏమన్నా అవుద్దేమో అని, చికెన్ పాడైపోతుందేమో అని తీసి పడేసాను. అది చూడండి మంచిగా. ఇప్పుడు బాగా తిప్పండి, ఎందుకంటే ఆ మసాలా అనేది చికెన్కి మొత్తము అంటాలి కదా, మ్యారినేషన్ అవ్వాలి కదా. సో మొత్తం మనం బాగా తిప్పుకొని, మనం హై ఫ్లేమ్ పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో చికెన్ అనేది ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది. హై ఫ్లేమ్లో అయితే తొందరగా ఉడికిపోతుంది చికెన్, సో అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట. చికెన్ బాగా చూడండి, బాగా మ్యారినేషన్ లాగా వచ్చింది చూడండి. సో మొత్తం అంతా చేసిన తర్వాత మనము దాని మీద మూత పెట్టేస్తాము. మూత పెట్టి ఒక 5 to 10 minutes, 10 minutesకి ఉడికిపోతుంది చికెన్, 10-15 minutesకి. చూడండి ఇది అండి. ఇందులో నేను ఇప్పుడు చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు అటు ఇటు తిప్పాలి. తిప్పేసి కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేసేయండి ఒక 5 minutes. చూడండి ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది. సో ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ అనేది బాగా ఉడికిందనమాట, అంటే ఇట్ ఈజ్ రెడీ టు ఈట్. అది సో అయిపోయిందండి చికెన్ కర్రీ, అంతే. చికెన్ కర్రీ రెసిపీ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, చాలా టేస్ట్ వచ్చింది, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. ముందు వీడియో తీశాను, అసలు టేస్ట్ వస్తే అప్లోడ్ చేద్దాము లేదంటే వదిలేద్దాం అనుకున్నా. టేస్ట్ బాగా వచ్చింది కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు ట్రై చేయండి, ఇంట్లో చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది చికెన్ కర్రీ అనేది. మీ సపోర్ట్ ఇస్తున్నారు, వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఇప్పుడు పాప పడుకొని ఉంది, లేస్తే ఇంకా అన్నం పెడదాం రెడీ అవుతాను. ఓకే, లేచిందండి పాప. సో డాడీ కూతురు నిద్ర లేచింది, ఇంకా ఆమెకు అన్నం వడ్డిస్తాను నేను. మనం చేసిన చికెన్ కర్రీ ఇది చూడండి ఎంత కలర్ఫుల్ కనపడుతుందో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా మీకు అందరికీ. చూడండి సూపర్ టేస్ట్ వచ్చిందండి మొత్తానికి. సింపుల్గా ఏది ఎక్కువ మసాలాలన్నీ యాడ్ చేయకుండా సింపుల్గా చికెన్ కర్రీ టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది టేస్ట్ అని, మీరే చెప్తారు సూపర్ అని డాడీ కూతురుకి. ఇది చికెన్ అండి. అండ్ రైస్ అందరూ వండేస్తారు కదా, అందుకు నేనేం పోస్ట్ చేయలేదు. రైస్కు ఒక్క గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేస్తాను నేను, ఎందుకంటే ఓల్డ్ రైస్ ఇది, రా రైస్. చూడండి ఎంత పొలుగ్గా వస్తుందో రైస్. నేను రైస్ చేసినా అంత అద్భుతంగా ఉంటుంది. నేనే చెప్పుకునేది కాదు, నేను బాగా వండాను కదండి. మీరే చెప్పండి కామెంట్లో ఎలా వచ్చిందో రైస్ అనేది. సో చికెన్ కర్రీ కూడా బాగా టెంప్టింగ్గానే ఉంది చూస్తుంటే. నేను తిన్నా కూడా నాకు చూస్తుంటేనే ఒకలా అనిపిస్తుంది, తినాలని మళ్ళీ. సో డాడీ కూతురికి ఫస్ట్ ముద్ద పెడతాను ఎప్పుడైనా సరే. సో అదో టెడ్డీ కూడా రెడీ ఉంది. టెడ్డీ దండి లేచింది డాడీ కూతురు, చూడండి కింద పడుకునేది, బెడ్షీట్ ఆడబడేసింది, ఇంకా బ్లాంకెట్ ఇంకా రెడీగా ఉంది. డాడీ కమాన్ ఆకలేస్తుంది అనింది. ఫస్ట్ ముద్ద అండి డాడీ బంగారానికి. ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. డాడీ కూతురు అందరికీ తెలిసిందే కదా, డాడీ కూతురుకి బాగా నచ్చితే ఏం చెప్తుందో చూడండి. ఎలా ఉందమ్మా అన్నాను. సూపర్ అంట, సూపర్ డాడీ కూతురు చికెన్ కర్రీ సూపర్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి డాడీ కూతురు ఛానల్.